ఒక ఆటో డ్రైవర్ని. నాకు 2015లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆటో వచ్చిందండి. ఆ ఆటో మీద నా కుటుంబాన్ని అంతా పోషించుకుని బతుకుతున్నాను నేను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక ఆటో ఇచ్చాం అండి. మాది ఉక్కంపేట రూరల్. ఊరంటే బుచ్చిచౌదరి గారి టైంలో 2015లో నాకు ఆటో వచ్చింది. నా కుటుంబం అంతా కూడా దాని మీద బతుకుతున్నాం. ఇప్పుడు మళ్ళా ఈ గవర్నమెంట్లో ఆటో వాళ్ళందరూ ఆదుకుని ఎంతో గొప్ప దేవుడు అయ్యాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, వ్యాపారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఆటోలు పోయి వడ్డీలు కట్టుకోలేక, ఫైనాన్స్లు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. దేవుళ్ళ అందరినీ ఆదుకున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు. 15,000 పడినందుకు ఎలా అవుతుంది? 15,000 పడినందుకు చాలా సంతోషం అండి. అప్పులు ఉన్నాయి, అప్పులన్నీ ఆయన పుణ్యం అంటే కొన్ని ఇవన్నీ వదిలించుకుంటాం కూడా. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఊరెళ్ళ బుచ్చిచౌదరి గారికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం మొదలవుతోంది. 2,90,000 పైచీలకు ఆటో కార్మికుల సంక్షేమం కోసం 453 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి వారికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేసే కార్యక్రమం అమలవుతుంది. ఒకవైపు స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని అదేవిధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల 24 రకాల పెన్షన్లు 65 లక్షల మంది ఒకే తారీఖు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. తల్లికి వందల కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కింద వారికి కూడా కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో చెప్పిన అమలు మొదలవుతున్నాయి భారీ ఎత్తున. ఈ నెలలోనే 3 లక్షల గృహప్రవేశాలు చేయించాలని లక్ష్యంలో మనం ముందుకు సాగుతాం. ఇవాళ ఏదైతే ఆటో స్త్రీ శక్తి వల్ల బస్సులు నిండుతూ ఉన్నాయి, ఆక్యుపెన్సీ పెరుగుతోంది, ఆర్టీసీ కూడా లాభాల బంధాలు వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆటో కార్మికులు నష్టం లేకుండా వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కాదు, త్వరలోనే సొంత ఆటో పద్ధతి కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ కార్మిక సంక్షేమే ధ్యేయంగా మనం ముందుకు సాగుతున్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయం నుంచి 7ఊరికి 6 లక్షల రూపాయల సీఎం సహాయం నిధి కూడా వారికి అందింది. ఇప్పటికి 30 మందికి ఆటో కార్మికులు, 30 కుటుంబాలకి దాదాపుగా భారీ ఎత్తున వారికి కూడా సాయం చేశాం. ఇక ముందు కూడా వారికి ఆటో కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా సాయం చేస్తాను సహాయంగా మనం చేస్తాం. ఇంత భారీ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది ఆటో కార్మిక సోదరులకి, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న సైన్యం పనిచేస్తాం. మాట తప్పని, మనవ తప్పని వీరుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, దాన్ని సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పద్ధతికి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సంక్షేమ మాట మీద తీసుకున్న ముందు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.